ఇప్పటి వరకు ఎన్ని రకాల కుంభకోణాలు బయటపెట్టినా, ఎన్ని రకాల అవినీతి ఆరోపణలు చేసినా కనీసం జవాబుదారీతనం లేనటువంటి ఈ ప్రభుత్వం గమ్మున ఉంటే ఎవరు మాట్లాడడం లేదు, ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో వదిలే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మీ మీద అవినీతి పోరాటానికి తెరలేపినాం. ఖచ్చితంగా మీ అవినీతి బట్టబయలు చేస్తాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాల అవినీతి, మొన్నటికి మొన్న నిన్ను 2 రోజుల క్రితం చెప్పినటువంటి టెండర్ అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ నిధుల ద్వారా వచ్చినటువంటి నిధులు మీ ఇష్టానుసారంగా గ్లోబల్ టెండర్లు పెట్టకుండా, పారదర్శకత లేకుండా ఇవే టెండర్లు గ్లోబల్ టెండర్ పెడితే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, 30% తక్కువకి ఈ పన్ను చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇష్టానుసారంగా భారీగా అంచనాలు పెంచి, విపరీతంగా రేట్లు భారీ అంచనాలు పెంచి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ అవినీతి సొమ్ముతోనే కదా నువ్వు మొన్న ఎంపీ ఎలక్షన్ కొట్టాడింది. ఈ అవినీతి సొమ్ముతోనే కదా నువ్వు నీ అభ్యర్థులకు విపరీతంగా డబ్బులు వంచింది. 11,110,55,00,000 మీ శోధ, మీ బావమరిది సృజన్ కంపెనీకి జేబీలో ఏం మారుతో జేబీలో ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. 11,10,55,00,000 శ్రోత కంపెనీ నీ బావమరిది. ఇదే బావమరిది కదా మొన్న కవితతోటి లిక్కర్ కేసులో ఉన్నది, ముఖ్యమంత్రి గారి బావమరిది. మరి బినామీ అంటున్నారో నాకు తెలియదు. మరి ఈ వ్యక్తి అటు కేటీఆర్ తోటి, కవితమ్మతోటి ఉంటాడు, మరి ఇక్కడ నీతోటి ఇంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటాడు నీ బావమరిది. మీ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఏందో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది.